వరహాల మూట. పూర్వకాలమందు బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక గొప్ప భూస్వామికి కుమారుడుగా జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యేసరికి ఆ కుటుంబం ఐశ్వర్యంతో తులతూగుతూ ఉండేది. బోధిసత్వుడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇలా ఉండగా కొంతకాలానికి ఆ తండ్రి కాలం చేశాడు. అందుచేత కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టుకు వద్దామని చెప్పి అన్నదమ్ములిద్దరూ వాళ్లకు చెందినటువంటి ఒక పల్లెటూరుకు వెళ్లారు. అక్కడ ధాన్యం వగేరా వసూళ్ల ద్వారా వాళ్లకు 1000 వరహాల నగదు రైతుల వద్ద నుంచి లభ్యమైంది. ఈ నగదు చేత పట్టుకొని సోదరులు మళ్లీ కాశీనగరానికి బయలుదేరారు. దారిలో వారు ఒక నది దాటవలసి ఉన్నది. పడవవాడు రావడానికి ఇంకా వ్యవధి ఉండటం చేత వాళ్ళు వెంట తెచ్చుకున్న పలహారం మూట విప్పి తిని ఇన్ని మంచినీళ్ళు తాగారు. బోధిసత్వుడు తన భాగంలో కొంచెం మిగిల్చి అలవాటు చొప్పున నదిలోకి విసిరాడు. బోధిసత్వుడు విసిరిన పలహారాన్ని నదిలో ఉండే జలభూతం అందుకున్నది. ఆ పలహారాన్ని అది సంతోషంతో ఆరగించగానే దానికి ఒక దివ్యమైన శక్తి కలిగింది. ఆ శక్తి వల్ల అది పలహారాన్ని గురించిన సంగతి సందర్భాలన్నీ తెలుసుకోగలిగింది. ఈ విధంగా తనకు మేలు చేసిన వారు ఎవరైంది గుర్తించింది. ఇక బోధిసత్వుడు ఆకలి తీరటంతో అక్కడనే నది ఒడ్డున ఇసుక మీద పై మీద బట్ట పరుచుకొని పడుకున్నాడు. తమ్ముడిది దొంగగుణం. అన్న వద్ద ఉన్న 1000 వరహాల సొమ్మును ఎలా అయినా కాజేసి దాచుకోవాలని వాడికి బుద్ధి పుట్టింది. ఆ వెంటనే గొప్ప యుక్తి ఒకటి చేశాడు. సొమ్ము కట్టిన మూట వంటిదే సరిగ్గా మరొక మూట రాళ్లతో నింపి తయారు చేశాడు. 2 మూటలు అన్నకు కనబడకుండా దాచాడు. తర్వాత పడవవాడు రాగానే బోధిసత్వుడు మెలుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ పడవెక్కారు. పడవ సరిగ్గా నది మధ్యకు వచ్చింది. తాను చేసిన యుక్తి ప్రకారం చిన్నవాడు మూటల్లో ఒకదాన్ని నదిలో జార విడవదలిచాడు. చేసేది దొంగ పని కనుక వణికిపోతూ సరిగ్గా చూడకుండానే ఆ 2 మూటల్లో ఒకదాన్ని నదిలోకి జార విడిచాడు. అలా జార విడిచిన వెంటనే గంతులు వేస్తూ అయ్యయ్యో అన్నయ్య, వరహాల మూట కాస్త నదిలో పడిపోయింది అంటూ గోలగారిచాడు. ఈ మాట కన్నా పోనీలే తమ్ముడు, ఏం చేస్తాం, మన సొమ్ము కాదది, అందుకనే పోయింది. దీనికోసమని విచారపట్నంలో లాభమేముంది అని చిన్నవాడిని సముదాయించాడు. బోధిసత్వుడు విసిరిన పలహారం ఆరగించింది కదా జలభూతం. దానికి ఆ వెంటనే అపురూపమైన దివ్యశక్తి కూడా కలిగింది కదా. అప్పటి నుంచి అది బోధిసత్వుడికి ఏ విధంగా సహాయం చేసి తన రుణం తీర్చుకోగలనా అని ఆత్రంతో కనిపెట్టుకునే ఉన్నది. ఇప్పుడు మూట నీళ్ళల్లో పడగానే అది వరహాల మూట అని జలభూతానికి తెలిసిపోయింది. తమ్ముడు తలపెట్టిన దుష్ట వ్యూహం కూడా అది గ్రహించింది. వెంటనే ఆ జలభూతం పెద్ద నోరు గల ఒక చేపను పంపించి ఆ మూట మింగేమంది. ఆ చేప ఆ విధంగానే మూట మింగింది. మూట మింగినప్పటి నుంచి ఆ చేపను తన కనుగప్పి ఎక్కడికి తప్పించుకుపోనీయకుండా జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూనే ఉంది జలభూతం. 1-2 రోజులకు బోధిసత్వుడు అతడి తమ్ముడు కాశీనగరానికి తిరిగి వచ్చారు. బోధిసత్వుడు మాత్రం తన ధనం ఉన్న మూట నదిలో పడిపోవటాన్ని గురించిన సంగతి దాదాపు మర్చిపోయాడు. తమ్ముళ్లాగా అతడు ధనాశ్వరుడు కాదు. ఇంటికి చేరుకోగానే చిన్నవాడు అన్నను మోసగించాను కదా అనే సంతోషంతో తన వద్దనున్న 2వ మూట విప్పి చూచాడు ఆత్రంగా. తీరా చూస్తే ఏముంది, తను మూట కట్టిన రాళ్లే అవి, మరేమీ కాని రాలేదు. తాను చేసిన పొరపాటు గ్రహించాడు. దాంతో గుండె పగిలినట్లయి చిన్నవాడు అలానే విచారంతో కృంగిపోసాగాడు. అది కాలక్రమేణా దీర్ఘ వ్యాధిగా మారింది. మంచం పట్టాడు. పోతే ఒక రోజున జాలరీ వాళ్ళు చేపల కోసం నదిలో వలలు వేశారు. జలభూతం తన శక్తి వల్ల మూటను మింగిన ఆ చేపను వాళ్ళ వలల్లో పడేటట్టు చేసింది. బెస్తా వాళ్ళు ఆ చేపను పట్టి పట్టణానికి తీసుకుపోయారు. దీని ఖరీదెంత అంటూ అందరూ వాళ్ళను అడుగుతూ వచ్చారు. 1000 వరహాలు, పైన 1 వరహ అని వాళ్ళు జవాబు చెప్పసాగారు. బెస్తా వాళ్ళని చూసి అందరూ అబ్బా, ఈ మత్స్యం ఖరీదు 1000 వరహాలా, అది చాలకు పైగా ఇంకొక వరహా కూడా కావాలట, ఏ కాలంలోనూ కనీ విని ఎరుగుమై ఈ వింత అంటూ గేల్చేసాగారు. బెస్తా వాళ్ళ ఆ చేపను తిన్నగా బోధిసత్వుని ఇంటి వద్దకు తీసుకువెళ్లారు. దాన్ని అతనికి అమ్మ చూపారు. ఖరీదెంత అని అడిగాడు బోధిసత్వుడు. మీకైతే 1 వరహ అని వారు బదులు చెప్పారు. అందరికీ ఎంత వెల చెప్తున్నారు అని మళ్ళీ అడిగాడు బోధిసత్వుడు ఆశ్చర్యపడి. మరెవ్వరికైనా అయితే 1000 వరహాలు, పైన 1 వరహా తీసుకుంటాం, మీకు మాత్రం 1 వరహాయే అని చెప్పారు బెస్తాలు. వెంటనే బోధిసత్వుడు 1 వరహా చెల్లించి బెస్తా వాళ్ళ వద్ద నుంచి ఆ చేపను కొన్నాడు. తను భార్య కలిసి ఆ చేపను కోసేసరికి వారికి అంతలోనే ఆశ్చర్యం కలిగింది. చేప పొట్టలో ఒక మూట ఉన్నది. అందులో సరిగ్గా 1000 వరహాలున్నాయి. చూడగా ఆ మూట తాను కట్టిందే. అప్పుడు బోధిసత్వుడు భార్యతో జరిగినదంతా ఇలా చెప్పాడు. ఈ వరహాల మూట మందే. నేను మన ఊరి రైతుల నుంచి డబ్బు వసూలు చేసి తెస్తున్నప్పుడు పొరపాటున నదిలో పడిపోయి ఉంటుంది. అది మింగిన చేప ఈ బెస్తాలకు దొరికింది. బాగానే ఉంది. అయితే ఈ బెస్తాలు సామాన్యులు కారు.
దివ్యజ్ఞానం కలవాల్లా కనబడుతున్నారు. ఏమంటే 1000 వరహాలు విలువగల ఈ మూట చేప పొట్టలో ఉన్నట్టు అది నాదే అయినట్లు వాళ్ళకు స్పష్టంగా తెలుసు. అందుకనే అందరికీ వాళ్ళు దాని వెల 1000 వరహాలు పైన 1 వరహ అని చెబుతూ వచ్చారు. నాకు మాత్రం 1 వరహాయే అని చెప్పారు. పైన కోరే ఈ 1 వరహ వాళ్ళ శ్రమకు ఫలితం అన్నమాట. ఈ సొమ్ము నాది అని తెలియటం చేతనే నా సొమ్ము నాకు చెంద చేసి వాళ్ళు కూలీ డబ్బులు వాళ్ళు పట్టుకుపోయారు. వాళ్ళు చేసిన పని ఎంత యుక్తియుక్తంగా ఉన్నది. కానీ చేపను బేరం చేసిన జనసామాన్యానికి ఈ అంతరార్థం అంతా ఏం తెలుసు. అందుకనే వాళ్ళు వికటంగా నవ్వేసి వెళ్ళిపోయారు అని చెప్పి బెస్తవాళ్లకు ఇంతటి గొప్ప శక్తి ఎలా అలవడిందా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆలోచిస్తూ ఉన్న బోధిసత్వుడికి వినపడేలాగా ఒక దివ్యవాణి ఇలా పలికింది. మహానుభావ, నేను నదిలో నివసించే జలభూతాన్ని. ఆనాడు ఊరి నుండి వస్తూ నదిగట్టు మీద నీవు పలహారం చేయగా మిగిలిన దాన్ని భూతతృప్తి కోసం గంగలో పడివేశావు, జ్ఞాపకం ఉందా? ఆ ప్రసాదం ఆరగించాను గనకనే నాకు అపూర్వమైన దివ్యశక్తి కలిగింది. దానివల్లనే నీ చరిత్ర అంతా ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నాను. నీటిలో పడిన నీ వరహాల మూటను చేప చేత మింగించింది నేనే. బెస్తాలకు ప్రోత్సహించి ఆ చేపను నీ వద్దకు పంపించింది నేనే. నీవు నాకు ప్రసాదం పెట్టినందుకు ఫలితంగా నీ సొమ్ము మూటను జాగ్రత్త పెట్టి నీకు అప్పగించి నా రుణం తీర్చుకోగలిగాను. నీ సొమ్ము నీవు తీసుకో, కానీ దీనిలో 1 పైసా అయినా నీ తమ్ముడికి మాత్రం ఇవ్వవద్దు సుమా అని హెచ్చరిస్తూ తమ్ముడు చేసిన ద్రోహము, దొంగతనము అంతా వెల్లడించింది జలభూతం. జలభూతం చేసిన ఉపకారానికి చెప్పిన హితువుకు బోధిసత్వుడు చాలా మెచ్చుకున్నాడు. అయితే తన తమ్ముడి విషయంలో మటుకు దాని మాట పాటించలేదు. తమ్ముడు దొంగ అని తెలిసినప్పటికీ ఆ సంగతినే మనసుకు పట్టించుకోలేదు. అంతేకాదు సోదర న్యాయాన్ని అనుసరించి చిన్నవాడికి తన సొమ్ములో సగం అనగా 500 వరహాలిచ్చి బోధిసత్వుడు తన సోదరి ప్రేమను వ్యక్తపరిచాడు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.